తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డు. లడ్డు తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఆందోళన చెందారు. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్త రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమయ్యింది. తిరుపతి లడ్డు తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. అయితే చాలా మంది ఈ వివాదంపై స్పందించారు. ఆల్రెడీ తిరుపతి లడ్డు వివాదంపై ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ప్రియమైన పవన్ కళ్యాణ్, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనపై దయచేసి విచారణ జరపండి. దీనికి కారణమైన వారిని కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోండి. అది పక్కన పెట్టి దేశంలో ఎందుకు ఆందోళనలు వ్యాపించేలా చేస్తున్నారు? ఈ సమస్యను దేశవ్యాప్తంగా ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఇప్పటికే మన దేశంలో కావాల్సినన్ని మతపరమైన ఘర్షణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. అయితే ఇంద్రకీలాద్రిపై జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రకాష్ రాజ్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. నేను మాట్లాడేది సనాతన ధర్మం గురించి అంతే. ఇందులో నేను ఏ మతాన్ని విమర్శించలేదు. ఆ విషయానికి వస్తే ఎన్నో మదర్సాలకు లక్షల విరాళాలు ఇచ్చిన వాడిని నేను. సనాతన ధర్మం అంటే నాకు ఇల్లు లాంటిది. నా ఇంటి మీద దాడి జరిగితే నేను మాట్లాడొద్దా? సనాతన ధర్మం మీద, దేవుళ్ల మీద జోకులు వేసినట్టు వేరే మతాల మీద మీరు జోకులు వేయగలరా? సనాతన ధర్మం కోసం నేను పోరాటానికి దిగితే నన్ను ఆపేవాళ్ళు ఈ దేశంలోనే లేరు. అందుకోసం చావటానికైనా సిద్ధం అని పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు. సెక్యులరిజం అనేది వన్ వే కాదు, ఇట్స్ టూ వే. అన్ని వైపుల నుండి సెక్యులరిజం రావాలి. కొందరు నాయకులు మన దేవాలయాల గురించి హేళనగా మాట్లాడినట్టు వేరే ఏ మతాలకు సంబంధించిన వాటి గురించి మాట్లాడలేరు. కారణం ఓట్లు పడవు కాబట్టి. నన్ను బండబూతులు తిట్టినా పర్వాలేదు, తట్టుకుంటా. కానీ సనాతన ధర్మం జోలికి రాకండి. తప్పు జరిగితే దాన్ని నిజాయితీగా ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని తప్పుకోండి. అంతేకాని అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోము అని వైసీపీకి కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్. మీరు మాట్లాడితే దీనికి మద్దతుగా మాట్లాడండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. అంతేకాని అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు. సాటి నటునిగా మీరంటే నాకు చాలా గౌరవం, కానీ సనాతన ధర్మం జోలికి రావద్దు, అపహాస్యం చేయొద్దు అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు.